యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు అనగా రేపటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం మనం చదవగా విని ఉన్నాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు మనము చదవగా విన్నాము. ధ్యాన వాక్యముగా మార్కు సువార్త 9వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాము. అప్పుడు ఆయన మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని మనము ధ్యాన వాక్యంలోనికి వెళ్దాము. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ఆత్మదేవ, ఆత్మనాథ, నీకే వందనములు స్తోత్రములు తెలియచేస్తున్నాను ప్రభువా. మట్టివాడిని దుమ్మి ధూళి వంటి వాడిని నన్ను నీ నోటి పొరగా వాడుకొని ప్రభువా, అయ్యా ఈ వాక్యంను బోధించడానికి మీరే సహాయం చేయమని, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే, మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనము చూసినట్లయితే ఈ పాఠ్యభాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 21లో మనం చూడొచ్చు. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 37 నుంచి 43 వచనాల్లో మరొక సువార్తలో కూడా మనము చూడవచ్చు. ఈ పాఠ్యభాగము ఏంటి అంటే, ఇది ఒక దెయ్యం పట్టిన కుమారుని బాగు చేసే పాఠ్యభాగం అండి. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఒక దెయ్యం పట్టినప్పుడు ఆ తండ్రి యేసు దగ్గరకు తీసుకుని వచ్చే పాఠ్యభాగాన్ని మనం ఇక్కడ చదువుతాం. ఇక్కడ మనం చూస్తే ఏం జరుగుతుందంటే, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం పొంది కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు జరిగినటువంటి సంభాషణ ఇది. మనం చూస్తే రూపాంతర కొండ మీద యేసుక్రీస్తుతో పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు. కొండ కింద ఎవరున్నారంటే మిగిలిన 9 మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ తండ్రి దెయ్యం పట్టిన తన కుమారుని కొండ కింద దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు అక్కడ లేడు. అక్కడ ఎవరున్నారు? మిగిలిన 9 మంది శిష్యులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు కొండ మీద నుండి దిగిరాగానే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, సమస్యలు, రోగములు, బాధలు. కొండ మీద ఎలా ఉంది? ప్రశాంతంగా రూపాంతర అనుభవం యేసుక్రీస్తు చూశాడు. అందుకే పేతురు కూడా ఏమంటాడు కొండ మీద, యేసయ్యా నీకు ఇక్కడ ఏలియాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల, ఇట్లా పర్ణశాల కట్టించి ఈ కొండ మీద ఉండిపోదాము. మనం కొండ కిందకి వెళ్ళామంటే సమస్యలు, రోగాలు, బాధలు ఇవన్నీ మనకు అవసరమా అని అన్నప్పుడు అక్కడ పేతురుని దేవుడు గద్దిస్తాడు. అంటే కొండ మీద సమస్యలు ఏమి లేవు, కొండ కిందకి రాగానే ఈ దెయ్యం పట్టిన కుమారుని యొక్క సమస్య. కానీ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే, అంత అనుభవం పొందినప్పటికీ కూడా ఆయన కొండ కిందకొచ్చి సహాయము చేసే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన కిందకొచ్చి ఈ కుమారుని నేను స్వస్థపరచాలి అనే ఒక మంచి దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. ఆయన కొండ మీద నుంచి దిగిరాగానే అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడంట శిష్యులతో శాస్త్రులు తర్కించడం చూస్తాం. మన అంశం ఏంది? మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారు. తర్కించుట అంటే అర్థం ఏంటంటే డిస్కషన్, అంటే సంభాషణ. ఆ 9 మంది శిష్యులతో శాస్త్రులు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. దేని గురించి డిస్కస్ చేస్తున్నారో మనం ముందు నేర్చుకుంటాం. అప్పుడు అది చూసి యేసుక్రీస్తు అంటాడు, మీరు దేనిని గురించి తర్కించుచున్నారు, మీరు దేనిని గురించి మాట్లాడుకుంటున్నారు అని యేసుక్రీస్తు అక్కడ అడుగుతాడు. మనం చూస్తే దెయ్యం పట్టిన ఆ కుమారుని శిష్యులండి స్వస్థపరచ లేకపోయారు. ఒక తండ్రి మూగదయ్యం పట్టిన తన కుమారుని శిష్యుల యొద్దకు తీసుకొని వస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ సమయంలో అక్కడ లేడు. యేసుక్రీస్తు రూపాంతర కొండ మీద ఉన్నాడు. ఆ 9 మంది శిష్యుల దగ్గరికి ఆ తండ్రి తీసుకొస్తారు. అయితే ఆ శిష్యులు ఆ మూగదయ్యం పట్టిన ఆ కుమారుని స్వస్థపరచలేకపోతారు. అది స్వస్థపరచలేకపోవడం అక్కడున్న శాస్త్రులు చూచి అప్పుడు ఈ శిష్యులతో వాదన పెట్టుకుంటున్నారు. మీరు ఎందుకు ఈ వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు? మీ యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పుకుంటారు కదా, మీ దేవుడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా, మీకెందుకు ఇది సాధ్యం కాలేదు అని అంటే, వాళ్ళంట ఆ శాస్త్రుల దగ్గర శిష్యులు తలదించుకొని తర్కించడాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఎందుకంటే శిష్యులు అక్కడ అవమానాన్ని పొందుతున్నారు.
ఎందుకంటే ఆ మూగ దయ్యం పట్టిన కుమారుని స్వస్థపరచలేకపోయారు. అక్కడ యేసుక్రీస్తు అంట శిష్యుల అసమర్థతను చూచి, శిష్యుల యొక్క చేతగాని తరమును చూచి అక్కడ యేసుక్రీస్తు అంట బాధపడుతున్నాడంట. కానీ యేసుక్రీస్తు కొద్ది దినాల్లో సిలువ వేయబోతున్నప్పటికీ కూడా ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఆయన మానవ లోకాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చినప్పటికీ ఒక వ్యక్తి కనుక సమస్యల్లో ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఇక్కడ స్వస్థపరచాలి అనుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనసు ఎలా ఉందండి? స్వస్థపరిచే మనసును యేసుక్రీస్తు ఇక్కడ కలిగి ఉన్నాడు. శిష్యులు అక్కడ వైఫల్యం చెందారు, స్వస్థపరచలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థపరచాలనుకుంటున్నాడు. ఇక్కడ మనము విశ్వాసం యొక్క కేకను మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ 19వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటాడండి? 19వ వచనంలో, అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటాడు. చాలక్క ఇక్కడ చూడు ఏమంటున్నాడు? విశ్వాసము లేని తరము వారలారా అంటాడు. ఇంకొక సువార్తలో ఏమంటాడంటే విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా అంటాడు. అంటే మూర్ఖులతో పోలుస్తున్నాడండి. ఈ లోకంలో ఎవరైతే విశ్వాసం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, నేను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, మీరు ఎందుకు ఈ కార్యాన్ని చేయలేకపోయారు, మీరు విశ్వాసం లేకుండా ఎందుకున్నారు అని దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు. తన ప్రియమైన శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టకు చేత కాని వారిని సంబోధించడానికి కూడా యేసుక్రీస్తు ఇక్కడ బాధపడుతూ ఆ మాట మాట్లాడుతున్నాడండి. తాను అప్పగించిన పనిని శిష్యులు నిస్సహాయులుగా ఉండిపోయి ఆ శాస్త్రుల మధ్య అవమానంగా తర్కించడం చూచి ఇక్కడ యేసుక్రీస్తు బాధపడుతున్నాడండి. చూడండి, మనము కూడా అవమానకరమైన స్థితులలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు చూస్తా ఊరుకోడండి. ఒక అవమానకరమైన స్థితిలో మనం కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, మనల్ని వాళ్ళు అవమానిస్తున్నప్పుడు, మనం అక్కడ తర్కిస్తున్నప్పుడు యేసుక్రీస్తు అంటే బాధపడతాడంట. నా బిడ్డలకు ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది, వీరు ఎందుకు ఇలా విశ్వాసం లేకుండా ఉన్నారు అని యేసుక్రీస్తు ఇక్కడ శిష్యుల గురించి బాధపడుతూ అక్కడ ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి సిద్ధపడుతున్నాడు. అయితే ఆ మూగ దయ్యం పట్టిన వారిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ఇక్కడ ఒక షరతు పెట్టాడండి. ఆ షరతు ఏంటంటే 23వ వచనంలో ఆయన అంటాడు, ఏమనంటాడు? నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటాడు. ఆ తండ్రితో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు నమ్ముతున్నావా, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా నేను స్వస్థపరుస్తానని అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే నా తండ్రి ఏమన్నాడండి? నేను నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకము కలగకుండా నువ్వు సహాయము చెయ్యయ్యా అని తండ్రిని అడిగినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లు మనం ఇక్కడ చూస్తామండి. విశ్వాసము లేకుండా దేవుడు ఎవరికి ఎలాంటి కార్యాన్ని కూడా చేయలేడండి. మనం చూస్తే యేసుక్రీస్తు తాను పుట్టిన నజరేతులో చాలా అద్భుతములు చేయలేకపోయాడు. తాను పుట్టిన నజరేతులో ఎందుకో తెలుసా అండి? నజరేతులో ఉన్న వారికి దేవుని మీద విశ్వాసం లేదు. తాను పుట్టి పెరిగిన స్థలంలో యేసుక్రీస్తు అద్భుతములు చేయలేకపోయాడు. గల కారణం ఏంటంటే నజరేతు వారు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కార్యాలు, వాళ్ళు ఏ బాధల్లో ఉన్నా, ఏ రోగములతో ఉన్నా, ఏ దయ్యములు పట్టి బాధపడుతున్నా కూడా దేవుడు వారిని కాపాడతాడంటండి. నజరేతు వారు విశ్వాసం ఉంచలేకపోయారు, తద్వారా వారు ఎలాంటి అద్భుత కార్యములు ఆ ఊరిలో చూడలేకపోయారు. ఈరోజు మన సంఘం ఎలాగుంది? ఈ లెంట్ డేస్లో మనము విశ్వాసముతో ఉన్నామా అని దేవుడు ఈరోజు మనల్ని పరిశీలించుకోమని దేవుడు చెప్తున్నాడండి. మనం విశ్వాసం ఉంచిన వారమైతే ఈరోజు ఎలాంటి కార్యాలైనా కూడా చేయడానికి సాధ్యమవుతుంది. శిష్యుల వలె మన విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే శాస్త్రుల ఎదుట వారు ఎలా అవమానంగా తర్కిస్తూ నిలబడ్డారో ఈరోజు మనము కూడా అలాంటి అవమానకరమైన పరిస్థితులలో నిలబడవలసి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారి వలె మీరు ఉండకుడి.
విశ్వాసము కలిగి జీవించుడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన స్వస్థత చేస్తాడు. పంపించేసిన తర్వాత ఒక ఇంట్లో శిష్యులు అడుగుతారు, ఏమంటారు, అయ్యా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు చెప్పే మాట అండి, ప్రభు ఇచ్చిన సమాధానం 29వ వచనంలో ఉంటుంది. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. మొదటిది విశ్వాసం గురించి మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి కఠినమైనవి, ఇలాంటి ఎవ్వరు చేయలేనివి జరగాలంటే కేవలం దేని ద్వారా అంటండి, ప్రార్థన ద్వారా. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఆ వ్యక్తి, ఆ చిన్నపిల్లోడు ఎంత బాధపడుతున్నాడండి. మూగ చెవిటి దెయ్యం పట్టిందంట. ఆ పిల్లోడు ఆ దెయ్యం పట్టిన వెంటనే ఏమైపోతాడు, కింద పడిపోతాడంట. కింద పడిపోయి పండ్లు గురుక్కొని నురుగు కార్చుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే అవి ఫిట్స్ లాంటివి, మూర్ఛ రోగం లాగనమాట వచ్చి ఒక్కోసారి ఆ పిల్లాడు అగ్నిలో పడిపోతాడంట, ఒక్కోసారి నీటిలో పడిపోతాడంట. అలాంటి దెయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుడు ఇక్కడ చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా, ప్రార్థన. ఇలాంటి కఠినమైన కార్యము నీకు గనక జరగాలి అంటే, జరగలేని కార్యము నీ కుటుంబంలో కనుక జరగాలి అంటే అది ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కూడా జరగదు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అలాంటి పరిస్థితులలో శిష్యులకి ఒకటి విశ్వాసం లేకుండా పోయింది, శిష్యులకి రెండు ప్రార్థన లేకుండా పోయింది. అందుకే ఇలాంటి కార్యాన్ని శిష్యులు చేయలేకపోయారండి. శిష్యులు అక్కడ అంటారు, ఏమంటారంటే అసలు దెయ్యాల మీద అధికారము శిష్యులకి ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఈ దెయ్యాలను మీరు వెళ్ళగొడతారనే ఒక అధికారాన్ని అంట శిష్యులకి ఇచ్చాడంట. అది ఎక్కడుండిద్దంటే మార్కు సువార్త, మనం చదివినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది. కొండ ఎక్కి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండినట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. 12 మందిని ఎలా నియమించాడండి, ఎలాంటి అధికారాలతో నియమించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, దెయ్యములను వెళ్ళగొట్టు అధికారముతోను, రెండవది సువార్త ప్రకటించు అధికారముతోను దేవుడు వీళ్ళని పెట్టాడు. మరి దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము శిష్యులకి యేసుక్రీస్తే ఇచ్చాడు, కానీ శిష్యులు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. గల కారణం ఏంటంటే, వీళ్ళు వైఫల్యము చెందడానికి గల కారణం ఏంటంటే వీరిలో విశ్వాసం లేకపోవడం ఒకటి, రెండవది వీరిలో ప్రార్థన లేకపోవడం. ఈ రెండు లేకపోవడం ద్వారా శిష్యులు ఈ పనిని చేయలేకపోయారు. యేసే ఇచ్చాడు కానీ మేము వెళ్ళగొట్టలేకపోయామని బాధపడుతున్నారు, కానీ శిష్యులు వాళ్ళ విశ్వాసం లేదే, వాళ్ళ ప్రార్థన లేదే, ఈ విధమైన స్వస్థతకు ప్రార్థన అవసరమే అని శిష్యులు ఆలోచించలేకపోయారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి వాటిని వదలగొట్టడానికి, ఈ దెయ్యములను పారగొట్టడానికి ఒకటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని యేసుక్రీస్తు ఇక్కడ నొక్కి చెప్తున్నాడండి. మనం ఏమి చేయవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ప్రార్థన కనుక నీవు చేయగలిగినట్లయితే ఇలాంటి గొప్ప కార్యాలను మనమంట చేయగలమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు చాలా మందికి చాలా తలాంతులు, చాలా వరాలు ఇస్తాడు. శిష్యులకు కూడా దెయ్యాలను ఎదురుగొట్టే వరాన్ని ఇచ్చాడు, సువార్తను చెప్పగలిగే వరాన్ని ఇచ్చాడు. కానీ శిష్యులు విశ్వాసము ప్రార్థన లేకపోవడం వలన దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారండి. ఈరోజు చాలా మందికి కూడా చాలా వరాలు ఉంటాయి. కొంతమందికి మరి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే బోధించే వరం కలిగి ఉంటారు, అంటే వాక్యం చెప్పే వరాన్ని కలిగి ఉంటారు. ఆ వరం ఎలా కలిగి ఉండాలి, ఆ వాక్యం చెప్పే వరం దేవుడు నీకు నాకు ఇచ్చినట్లయితే దాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించాలండి. ఒక వాక్యాన్ని మనం చెప్పబోతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాక్యాన్ని నేను చెప్పబోతున్నాను ప్రభువా, అది మనుషులకు అర్థం కావాలి, నేనేం చెప్తున్నానో వాళ్ళకి అర్థం కావాలి. మనం ఇక్కడ అర్థం కాకుండా చెప్పినట్లయితే మనం ఎంత బోధించినా కూడా ఇక్కడ ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఒక వరాన్ని దేవుడు నీకు ఇస్తే అది విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని నువ్వు నిలబెట్టుకోగలవు. నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు నిలబెట్టుకోవాలంటే దాన్ని విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడగలదు. ఒకవేళ ప్రార్థన లేకపోతే ఆ తలాంతుని నువ్వు పోగొట్టుకుంటావు.
ఆ తలాంతు నీ దగ్గర ఉండదు. ప్రార్థన ద్వారానే నీవు ఆ తలాంతుని నిలబెట్టుకోగలవు. ఈరోజు శిష్యులు ఆ తలాంతుని నిలబెట్టుకోలేకపోయారు. ఒకటి, విశ్వాసం లేకపోవడం వలన, రెండు, ప్రార్థన లేకపోవడం వలన. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో ఇలాంటి కరుడుగట్టిన దెయ్యములు, లేకపోతే కరుడుగట్టిన రోగములు, లేకపోతే కరుడుగట్టిన బాధలు అందరము కలిగి ఉన్నామండి. ఇలాంటి బాధలు పోవాలంటే ఈ లెంట్ డేస్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఒకటి, విశ్వాసము కలిగి ఉండాలి. రెండు, ప్రార్థనను కలిగి ఉండాలి. మూడు, ఈ రెండును కలిగి ఉన్నామంటే దేవుని శక్తి నీ మీదకు వస్తుంది. దేవుని శక్తి ద్వారా నీవు గొప్ప కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. విశ్వాసము క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో మనం ఒక వాక్యం తెలుసు మనందరికీ. ఏమని తెలుసు? మీలో ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటపడదు అంటే అదంట నీకు లోబడిద్దంటండి. అంత అంటే మనము బలమైన విశ్వాసం ఏం కనబరచే అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఆవగింజ ఎంత ఉంటుందండి? ఆవగింజలు అని కూడా అంటున్నా దేవుడు. ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది. ఒక ఆవగింజ భూమిలో నాటబడిందంటే ఆవగింజ అంట ఎలాంటి వృక్షం అయిందంట? అది మహావృక్షమయ్యి పక్షులకంట ఆ వృక్షము ఆశ్రయం కల్పించిద్దంట. అంటే చూడండి, ఇంత చిన్న ఆవగింజంత విశ్వాసం మాత్రమే మీరు కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎలాంటి కార్యాన్ని చేయాలన్నా కూడా మీకు సాధ్యమవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఆవగింజ ఒక వ్యక్తికి సాదృశ్యమైందండి. అంటే ఒక వ్యక్తి అనేక మందిని కూడా ప్రభావితం చేయగలడు. ఆవగింజ ఎలా భూమిలో నాటబడి అది ఒక పెద్ద వృక్షమయ్యి ఆకాశ పక్షులకి ఆశ్రయం కల్పిస్తుందో, ఒక వ్యక్తి ఫలించినట్లయితే ఆ వ్యక్తి అనేక మందిని కూడా ప్రభావితం చేయగలడు, అనేక మందిని దేవునిలోనికి నడిపించగలడు. దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం చూపించు, నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదాలు చూస్తావు, నీ కుటుంబంలో నువ్వు మేలులు పొందుకుంటావు. నీకు ఎలాంటి దెయ్యములు పట్టినా ఆ దెయ్యములను వెళ్ళగొట్టగలిగే శక్తి దేవుడిస్తాడు. నీకు రోగములున్నా ఆ రోగములను దేవుడు పారవేస్తాడు. ఇంకా ఎలాంటి సమస్యలున్నా కూడా కుటుంబంలో ఆర్థిక సమస్యలా, అనారోగ్య సమస్యలా, వివాహ సమస్యలా, పిల్లలు పుట్టలేకపోవడమా, లేకపోతే ఇంకా ఎలాంటి సమస్యలున్నా కూడా ఆవగింజంత విశ్వాసం నువ్వు కలిగి ఉండు. ఒకవేళ నువ్వు కలిగి ఉండకపోతే దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా, ఎంతకాలం మీరు విశ్వాసం లేకుండా ఉంటారు? ఆవగింజంత విశ్వాసం మీరు కలిగి ఉండొచ్చు కదా. నేను కార్యం చేయనా, నాకు అసాధ్యమా? దేవుడు అంటాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. దేవునికి లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదండి, సమస్తమును సాధ్యమే. నీవు గనక ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆయనంట నిన్ను సిగ్గుపరచనీయడు అని అంటాడు. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, 10వ అధ్యాయము 11వ వచనము ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడు అని లేఖనం చెప్పుచున్నది. చాలక్క, ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపరచబడడంటండి. నువ్వు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండి నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు. ఈరోజు శాస్త్రుల దగ్గర కూర్చొని శిష్యులు తర్కిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు సిగ్గుపడుతున్నారు, అక్కడ అవమానపడుతున్నారు. గల కారణం ఏంటండి? వాళ్ళలో విశ్వాసం లేదు. అందుకే ఆ మూగ చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు సిగ్గుపరచబడవు. నీవులో ఆవగించంత విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడవు. నీ బిడ్డల కొరకు నువ్వు విశ్వాసం ఉంచు, నీ కుటుంబం కొరకు నువ్వు విశ్వాసం ఉంచు. జరగదు అనే కార్యాన్ని ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు, నా దేవుడికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు విశ్వాసం చూపినట్లయితే నీ విశ్వాసము నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గుపరచనివ్వదు. నీ బిడ్డలు సిగ్గుపరచబడరు, నీ కుటుంబము సిగ్గుపరచబడదు. దేవుని మీద విశ్వాసం ఉంచు, ఆయనే నీ కుటుంబాన్ని చూసుకుంటాడు. మనం తర్వాత చూస్తే, ఒకటి విశ్వాసం అయితే, రెండవది ప్రార్థన అండి. మనం విశ్వాసము ద్వారా ప్రార్థించాలి. దేవునికి మనము విసుకక ప్రార్థించాలి, విశ్వాసముతో ప్రార్థించాలి. అందుకే అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును.
శతాధిపతి మనందరూ తెలుసు కదండి. తన దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎంతటి విశ్వాసం చూపించాడు యేసుక్రీస్తు దగ్గర. శతాధిపతి ఏమంటాడు? నీవు నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాను, పాత్రుడను కాను. నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. చూడండి, ఈరోజంట మన స్నేహితులకు కానీ, మన బంధువులకు కానీ, మన కుటుంబంలో ఎవరికైనా కానీ బాగాలేదనుకోండి, వాళ్ళు ఏదైనా సమస్యలతో ఉన్నారనుకోండి, నువ్వు చూపే విశ్వాసము ద్వారా కూడా నీ కుటుంబ సభ్యులు కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబము కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ అందరూ కూడా స్వస్థపరచబడతారు. వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయండి. మరి దాసుడు ఎక్కడో పడి ఉన్నాడు, ఇక్కడ శతాధిపతి విశ్వాసం చూపించాడు. మరి దాసుడు వెంటనే స్వస్థపరచబడిన ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనము విశ్వాసము చూపించి గనక ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే వారికి మేలు జరిగిద్దండి. నువ్వు విశ్వాసం లేకుండా వారి కొరకు ఎంత అంగలార్చినా, ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి మేలులు జరగవు. నువ్వెప్పుడైతే విశ్వాసం చూపిస్తావో, ఒక వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మొదట విశ్వాసం చూపించు. శాస్త్రులు దగ్గర శిష్యులు అవమానపరచబడ్డానికి గల కారణం శిష్యులు విశ్వాసం చూపించలేకపోయారు. అందుకే ఆ మూగ చెవిటి దెయ్యం వెళ్ళలేకపోయింది. ఈరోజు శతాధిపతి తన దాసుడి గురించి విశ్వాసం చూపించాడు. నేను పాత్రుడను కాదు ప్రభువా అని దేవుని దగ్గర విశ్వాసం చూపిస్తే ఆ శతాధిపతి దాసుడు వెంటనే స్వస్థపరచబడ్డాడండి. హిజ్కియా కూడా అంటాడు కదా, వెంటనే ఆయన వస్తాడు, ప్రవక్త వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు కొద్ది రోజుల్లో మరణమగుచున్నావు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడండి? తిరిగి విశ్వాసంతో ప్రార్థన చేశాడు హిజ్కియా. వెంటనే హిజ్కియాకి దేవుడు ఎన్ని సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడండి? 15 సంవత్సరములు దేవుడు ఆయుష్ ఇచ్చాడండి. ఒక ప్రార్థన ఒక జీవితాన్ని మార్చేస్తుందండి. ఒక చిన్న ప్రార్థన కుటుంబాన్ని మార్చగలుగుతుంది. విశ్వాసంతో కూడిన ప్రార్థన సమస్యలకు పరిష్కారాన్ని తీసుకొస్తుందండి. శిష్యులు యేసుక్రీస్తు తిరుగుతున్నారే కానీ వాళ్ళు ప్రార్థించే లక్షణాన్ని మర్చిపోయారు. ప్రార్థించలేకపోతున్నారు, విశ్వాసం చూపలేకపోతున్నారు. కానీ యేసయ్య అట్లా కాదండి. యేసయ్య అంట పగలంతా సేవ చేసేవాడంట, రాత్రి ఏం చేసేవాడంట? యేసయ్య మోకాళ్ళ ప్రార్థన చేసేవాడంట. మోకాళ్ళ ప్రార్థన. మరి ఎప్పుడు నిద్రపోయేవాడో తెలియదులే కానీ బైబిల్లో కొన్ని చోట్ల ఉంది యేసుక్రీస్తు నిద్రిస్తున్నాడని. కానీ రాత్రి సమయంలో ఎక్కువగా యేసుక్రీస్తు ప్రార్థించే లక్షణాన్ని కలిగి ఉన్నాడంటండి. ఈరోజు దేవుడు 24 గంటల సమయాన్ని మనకి ఇస్తున్నాడు. 24 గంటల సమయంలో మన పనులకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవునికి ఎన్ని గంటలు మనం ప్రాధాన్యత ఇస్తున్నాము? కనీసం 1 గంటన్న దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం? ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనం పరిశీలించుకోవాలి. మనమంట దశంభాగాలు ఇస్తాం కదా, సమయంలో కూడా దేవునికి దశంభాగం ఇవ్వాలంట. 24 గంటల్లో ఆ దశంభాగం ఎంత అవుతుందండి? 2.5 గంట, దాదాపుగా 2.5 గంట మనం దేవునికి ఇవ్వాలి. కనీసం గంటన్నా మనం దేవునికి సమయం ఇస్తున్నామా? గంటన్నా మనం దేవునికి ప్రార్థనలో గడుపుతున్నామా? విశ్వాసంతో కూడిన ప్రార్థనలో గడుపుతున్నామా అనేది ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఈరోజు శిష్యులు విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా మూగ చెవిటి దయ్యాన్ని పారగొట్టలేకపోయారు. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనము విశ్వాసము కలిగి ఉండాలి, ప్రార్థన చేసే లక్షణాన్ని కలిగి ఉంటే అప్పుడు దేవుని శక్తి నీ మీదకి నా మీదకి వస్తుందండి. కార్యం జరిగించడానికి దేవుని శక్తి వస్తుంది. దేవుని శక్తి కనుక మనకు రావట్లేదంటే మన కుటుంబాల్లో విశ్వాసం లేదు, మన కుటుంబాల్లో ప్రార్థన లేదు. మన కుటుంబాల్లో విశ్వాసము ప్రార్థన మనం కలిగి ఉన్నామంటే దేవుని శక్తి మనలోకి వస్తుందండి. ఈరోజు అక్కడ దేవుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ మూగ చెవిటి దెయ్యం పొమ్ము అనగల వెంటనే వాడిని విలవిలలాడించి ఆ దెయ్యం వెళ్ళిపోయిందంట. ఆయన పడిపోయి బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట ఈయన చచ్చిపోయాడని అనుకుంటే వెంటనే యేసుక్రీస్తు చేయి పట్టి లేపినప్పుడు వాడు వెంటనే దిక్కున లేచి నిలబడ్డాడంట. చూడండి, విశ్వాసము ప్రార్థన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు లేకుండా క్రైస్తవ జీవితం నడవదు. క్రైస్తవ జీవితం నడవాలంటే ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈరోజు దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనము విశ్వాసాన్ని ప్రార్థనని దేవుని చూపించినట్లయితే మనము కూడా మన జీవితంలో మన కుటుంబంలో ఉండే చాలా సమస్యలు ఈరోజు పోగొట్టుకుంటామండి.
వాక్యం వింటున్న మనందరం కూడా ఈరోజే విశ్వాసంతో ప్రార్థిద్దాం. మన కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఏ సమస్యలతో మనం అందరం బాధపడుతున్నామో మనందరికి తెలుసు. ఆ సమస్యల కొరకు ఈరోజు మనము విశ్వాసంతో ప్రార్థించి దేవుని యొక్క శక్తిని పొందుకొని గొప్ప కార్యాలు మన కుటుంబంలో జరిగేలాగా చూసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.